హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మన ప్రెగ్నెన్సీ జర్నీకి చిన్న బ్రేక్ ఇచ్చాను కదా, సో ఈ వీడియో నుంచి అయితే కంటిన్యూ చేసుకుందాము. ఇప్పటి వరకు నాకు పాజిటివ్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు అందరికీ చెప్పాను. ఇక పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా చాలా చాలా ట్విస్ట్లు టర్న్లు అయితే ఉన్నాయి. అసలు కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను నా దృష్టిలో. కొంతమందికి చాలా సింపుల్ గా ఎలా పెళ్ళాను వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ రోజుల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు అని అంటే అది పెద్ద అద్భుతమే అని చెప్పొచ్చు. తర్వాత ఫ్యూచర్ లో అసలు వీళ్ళకి పిల్లలు పుట్టారంట అనేది ఒక వింతలా మారిపోతుందేమో అనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. నా వరకు వచ్చేసరికి అసలు పాజిటివ్ రావడానికి 2 years అయితే పట్టింది. ఆ 2 years లో నేను తిరగలేని హాస్పిటల్ లేదు, నేను మింగలేని టాబ్లెట్స్ లేదు, చాలా చాలా టెన్షన్ పడ్డాను. అంత టెన్షన్స్ లోని ఫైనల్ గా అయితే నేనైతే ఎక్కడా కూడా హోప్ వదలకుండా ఫైనల్ గా అయితే ప్రెగ్నెన్సీ అయితే అందింది. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఇంత స్ట్రగుల్ ఉంటది ఒక బేబీ బయటకు రావడానికని నాకు అప్పుడే తెలిసింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. పీసీఓడి కోసం మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.